वेदात्मकाय वेङ्कटेशाय द्वारे कल्पतरुं गृहे सुरगवीं चिन्तामणिनङ्गदे पीयूषं सरसीषु विप्रवदने विद्याश्चतस्रोदश एवं कर्तुमयं तपस्यति भृगोर्वंशावतंसो मुनिः पायात्मोऽखिलराजकक्षयकरो भूतेव भूषामणिः। ये महात्मुनि యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణంతో అజ్ఞాని కూడా అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యతాశ్చతుర్దశ అని చెప్పినట్లుగా 14 విద్యల యందు కూడా పరిపూర్ణమైన విజ్ఞావంతుడై ఆ విద్యలని తెలుసుకొని విద్యయా అమృతమశ్నుతే అని చెప్పినట్లుగా ఉపనిషద్వాక్య ప్రమాణంతో అమృతత్వాన్ని పొందుతాడో అటువంటి మహాదేవుడు మనల్ని సర్వథా రక్షించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానముల యందలి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతినిత్యము కూడా మనం సద్విద్యా విమర్శనం చేసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం నుండి ధర్మ విషయములని తెలిపేటటువంటి గ్రంథములని చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ధర్మ చర్చ చేసేటటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకుంటూ ఉన్నాం. ఈనాడు ద్రౌపదీదేవి మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాల్ని ధర్మరాజుకి చెప్తూ ఉన్నది. ఆ విషయాల గురించి చక్కగా మనం ప్రవచించుకుందాం. ఆ ప్రవచన కార్యక్రమానికి అలాగే పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రవచనానికి మూలభూతములైన శ్లోకములని పారాయణ చేయడానికి కూడా చక్కగా సత్సంకల్పం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 32 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యావత్ గోస్తనపానాచ్చ యావత్ ఛాయోపసేవనాత్ జంతవః కర్మణా వృత్తిం ఆప్నువంతి యుధిష్ఠిర. ద్రౌపదీదేవి కర్మ యొక్క ప్రాథమ్యాన్ని వివరిస్తూ ఉన్నది అని నిన్న చెప్పుకున్నాం. అందులో కర్మ ఖల్విహ కర్తవ్యం జానత అమిత్రకర్షణ అకర్మాణో హి జీవంతి స్థావర నేతరే జనాః అంటూ స్థావరములైనటువంటి వృక్షాదులు కర్మ చేయాల్సిన అవసరం లేదు, మనిషి మాత్రం పని చేసి తీరవలసినదే. పని చెయ్యకుండా తూష్ణీం భావంతో నేను అలాగే ఉంటాను, నా ప్రారంధానికి తగ్గట్టుగా ఏం జరిగితే అది జరుగుతుంది, నేను ఏది పొందాలనుకుంటే అదే పొందుతాను, నేను ఎంత కష్టపడ్డా నాకేమీ గొప్పగా వచ్చేయదు, నేను ఏం చేయకపోతే కూడా నాకు రావాలని రాసిపెట్టి ఉన్నటువంటిది రాకుండా మానదు అని, అంటే పురాణ సారాన్ని శాస్త్ర సారాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుని నీకు ప్రాప్తించవలసిన దాన్ని ఎవ్వడూ కూడా పోగొట్టలేడు, నీకు దక్కకుండా పోయేటటువంటి దాన్ని ఎవరూ నీకు ఇవ్వలేరు అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల యొక్క తాత్పర్యాన్ని అలాగే తీసుకోకుండా నేను ఎంత కష్టపడ్డా నాకు దక్కనిది దక్కకుండానే పోతుంది తప్ప అది నాకు ప్రాప్తించదు, ఎంత నేను మౌనంగా ఉన్నా నాకు రావాల్సింది నాకు రాకుండా పోదు, కాబట్టి నేను ఎక్కువగా కష్టపడక్కర్లేదు అనే రకంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మాటల యొక్క అర్థాన్ని ఊహించుకుని ఎవరైతే పనులు చేయకుండా కష్టపడకుండా ఉంటారో అటువంటి వారికి వారు ఎల్లప్పటికీ కూడా సుఖాన్ని పొందలేరు. మనుష్యులు కర్మహీనులుగా ఉండకూడదు, మనుష్యులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి అని చెప్పి అదే విషయాన్ని ఇప్పుడు ఆవిడ యావత్ గోస్తనపానాచ్చ యావత్ ఛాయోపసేవనాత్ అని మనుష్యులలో ఉండేటటువంటి ధర్మాన్ని పశువుల్లో కూడా ఆవిడ ఇక్కడ చూపిస్తూ ఉన్నది. మనిషి కర్మ చెయ్యాలి అని చెప్పింది, అదే సందర్భంలో పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అన్నప్పుడు ఆ వృత్తాంతాన్ని ఆవిడ స్పష్టంగా తన మాటల్లో తెలియజేస్తూ యావత్ గోస్తనపానాచ్చ అన్నది. చూడండి, ఆవుకి ఒక చిన్న లేగ దూడ పుడుతూ ఉంది. అది తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మాయ అంతా కూడా తీసేసిన తర్వాత దాని కాళ్ళ మీద అది లేచి నిలబడేటటువంటి స్థితి కూడా సంపూర్ణంగా పొందనటువంటి సమయంలో ఆ ఆవు అప్పుడే పుట్టినటువంటి లేగ దూడని దగ్గరికి తీసేసుకుని తన ప్రేమనంతా కూడా ఆ దూడ మీద చూపించేసి ఆ దూడని తన నాలికతోటి నాకేస్తూ దాని యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా పుట్టిన వెంటనే ప్రేమతోటి చూసేసుకుంటూ ఉంటున్న సందర్భంలో ఒక్క 10 నిమిషాలకి ఒక అరగంటకి లేక ఆ దూడ బాహ్యమైన ప్రాపంచికమైనటువంటి ఈ వాతావరణానికి అలవాటు పడినటువంటిదై వెంటనే తల్లి యొక్క పొదుగు ఎక్కడ ఉన్నది అని చెప్పి చూసుకుని దానంతట అదే ఆ పొదుగుని పట్టుకుని పాలు తాగేసి కడుపు నింపేసుకుందామని చెప్పి ఆలోచించి వెంటనే తల్లి దగ్గరికి లోపలికి దూరిపోతూ పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు త్రాగడం ఆరంభించేస్తూ ఉంటుంది.
ఈ తల్లి ఆవు ప్రత్యేకంగా ఆ దూడని తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ప్రయత్నం చేయదు. ఆ దూడే కాసేపటికి పాలు త్రాగాలి అనేటటువంటి జ్ఞానాన్ని పొంది వెంటనే అది పాలు త్రాగడం అనేటటువంటి పనిలో ప్రవృత్తం అయిపోతూ ఉంటుంది. ఎలా జరుగుతోంది ఇది? ఎవరు నేర్పారు? ఆ పాలు త్రాగడం వల్ల తన యొక్క ఆకలి తీరుతుంది, శరీరంలో శక్తి ఉద్భవిస్తుంది, తద్వారా తను కొంత శక్తిని ప్రోధి చేసుకుని స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండవచ్చు అని చెప్పి ఆ లేగ దూడ అప్పటికప్పుడు పుట్టినటువంటి ఇంకా తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా తల్లి గర్భంలో ఉన్నటువంటి వేడితనాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకోకుండా ఉన్నటువంటి లేగ దూడకి పాలు త్రాగడం వల్ల నాకు ఈ ఫలితం కలుగుతుంది అని చెప్పి ఆ భావన వచ్చింది అని అంటే అది ఎలా వస్తూ ఉన్నది అంటే ఇక్కడ ఆ లేగదూడ ఆ జ్ఞానాన్ని పొందుతోంది అని అంటే దాని యొక్క ప్రాగ్జన్మ సంస్కారం అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఆ పని అది చేయగలుగుతోంది అని అంటే దానికి పూర్వం ఏదో ఒక కర్మ ఉన్నది అని చెప్పే అర్థము. పూర్వజన్మలో అదొక పని చేసి ఉంటుంది, ఒక కర్మ చేసి ఉంటుంది. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ఇప్పుడు ఇది మళ్ళీ ఉద్భవించింది. ఆ కర్మ యొక్క ఫలము దీన్ని మళ్ళీ ఇట్లా తల్లి దగ్గర పాలు తాగేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నది అని చెప్పి చెప్పబోతూ ఉన్నది ద్రౌపదీదేవి. అంటే కర్మ యొక్క ఫలితమే లేదు, కర్మే చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఆవిడ ఇతఃపూర్వం ఉన్నటువంటి అధ్యాయంలో మాట్లాడిన మాటల యొక్క తాత్పర్యం కేవలం అది కోపంతో వచ్చిందే తప్ప స్వభావంగా నా మాటలు అలాంటివి కాదు అని చెప్పడానికి ఓ ఉపమానాన్ని ఇక్కడ ఆవిడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. దాన్నే వ్యాఖ్యాకారులు చెప్తూ ఉన్నారు, స్థావరేషూక్తం న్యాయం తిర్యక్షయోజయతి యావదతి అంటూ సద్యోజాతస్య గోవత్సస్య స్తనపానాది ప్రవృత్తిరపి స్వజనక సంస్కార హేతు ప్రాక్తన కర్మసత్వే ప్రమాణమిత్యర్థ అని చెప్పి చాలా అత్యద్భుతమైనటువంటి మాట. తనంతట తానుగా ఆ పాలు త్రాగడం అనేటటువంటిది చెయ్యగలుగుతోంది అని అంటే దానికి తను పుట్టడానికి ఏదైతే కారణమైనటువంటి ప్రాగ్జన్మ సంస్కారం ఉన్నదో అది ఇగో ఇప్పుడు దీంతో ఇలా చేయిస్తూ ఉన్నది. అందువల్ల కర్మ చేస్తేనే కదా, పూర్వజన్మలో అది కొంత పని చేస్తే ఆ పని వల్ల అది దూడగా పుడితే అలా పుట్టినందువల్ల మళ్ళీ అది ఆ సంస్కార బలంతో ఆ తల్లి దగ్గర పాలు తాగాలనేటటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నది. ఎవరూ నేర్పించట్లేదు, తనే ప్రవర్తిస్తూ ఉన్నది. అంటే కర్మ పూర్వం చేసి ఉండాలి, అది చేస్తే ఇగో ఇప్పుడు ఈ విధంగా ఆ జ్ఞానం కలుగుతుంది, తల్లి దగ్గర పాలు తాగాలనేటటువంటి ప్రవృత్తి కలుగుతుంది, తద్వారా అది ప్రవర్తిస్తుంది. అందువల్ల కర్మ ముఖ్యమైనటువంటిదే అంటూ పశువుల్లో కూడా వాటికి కూడా కర్మ అనేటటువంటిది ఉన్నది, అవి లేకుండా లేవు. మనుషులే కాదు, మనుషులలో కర్మ తప్పకుండా ఉండి తీరాలి, వీళ్ళు పని చేస్తూ ఉండాలి, పని యొక్క ఫలితాన్ని వీళ్ళు పొందుతూనే ఉంటారు. కర్మ అంటే ధర్మం అనుకుందాం, తపస్సు అనుకుందాం, యజ్ఞం అనుకుందాం, దానం అనుకుందాం, వేద విహితమైనటువంటి క్రియ ఏదైతే ఉన్నదో అదంతా కూడా వీళ్ళు చేసి తీరవలసిందే అని చెప్తూ కేవలం మనుష్యుల విషయంలోనే కాదు, పశువులు కూడా, పశువుగా జన్మించినటువంటిది కూడా పూర్వం అది తన యొక్క పనిని తను చేసి తీరవలసిందే. యావత్ ఛాయోపసేవనాత్ అంటోంది ఆ పైన ద్రౌపదీదేవి. అంటే అది పాలు తాగి ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ విశ్రమిస్తుంది, అక్కడ పడుకుని ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అది ఎవరు నేర్పారు దానికి అంటే దాని యొక్క పూర్వజన్మ విశేషం దాన్ని అట్లా ప్రవర్తింపజేస్తూ ఉన్నది. కర్మ చేస్తేనే కదా దానికి అటువంటి భావన కలిగేది. కాబట్టి కర్మ యొక్క ప్రాథమ్యం అనేటువంటిది ఉన్నది అని చెప్తూ గచ్చంతి జంతవ కర్మణావృత్తిం ఆప్నువంతి యుధిష్ఠిర. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా తన యొక్క పనిని చేస్తూనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ధర్మరాజా. అంతే తప్ప కర్మ చెయ్యకుండా అంటే ఒక పని చేయకుండా ఎవరూ కూడా జీవితాన్ని
కొనసాగించలేరు. జీవిత గమనం జరగాలి అని అంటే, అటు అలా పయనించాలి అని అంటే వాళ్ళు పని చేస్తూనే ఉండాలి. దీంట్లో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి జంగమేషు విశేషేణ మనుష్యా భరతర్షభ ఇచ్ఛంతి కర్మణా వృత్తిం అవాప్తుం ప్రేత్యచేహ చ ఉత్థానం అభిజానంతి సర్వభూతాని భారత ప్రత్యక్షం ఫలమశ్నంతి కర్మణాం లోకసాక్షికం. ధర్మరాజా, జంగమేషు విశేషేణ అంటే జంగమములు అని అంటే మనందరం ప్రాణులతో ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా పనులు చేస్తూనే ఉంటాయి. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మనుష్యులు అన్నీ సమస్తము కూడా పనిచేస్తూ ఉంటే జంగమేషు ఇలా వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉండగా విశేషేణ మనుష్యా భరతర్షభ ఇచ్ఛంతి కర్మణా వృత్తిం అవాప్తుం ప్రేత్యచేహ చ అంటే ఈ మనుష్యులు విశేషించి ఇన్ని ప్రాణులు ఉంటే వీళ్ళు మాత్రము కర్మ యొక్క ఫలితాన్ని ఈ లోకంలో పరలోకంలో రెండిటిలో కూడా పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కావున మనుష్యులు కర్మ చెయ్యవలసిన అవసరం లేదు అనే మాట లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క పని చేసి తీరవలసిందే, ధర్మకార్యాన్ని ఆచరించాల్సిందే. వాళ్ళు ఏమనుకుంటారు మనుష్యులు, ఇతర జంతువులు, ఇతర ప్రాణులు ఇవన్నీ కూడా అవి నేను ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాలి, నాకు పరలోకం అనేటటువంటిది ఒకటి ఉన్నది, ఆ పరలోకంలో నేను సుఖాన్ని అనుభవించాలి అని ఆలోచించలేము. మనిషి విషయంలో అలా కాదు. అతను తను ఉన్నంత వరకు కూడా సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు. మరణించిన తరువాత కూడా తనకి దుఃఖం కలగకూడదు అని అనుకుంటాడు. నరకాల్లోకి నేను వెళ్ళి పడకూడదు అనుకుంటాడు. నేను స్వర్గలోకవాసినై ఉండాలి అని అనుకుంటాడు. ఎలా అనుకుంటున్నాడు అతను అంటే కర్మ ద్వారానే అనుకుంటూ ఉన్నాడు. మంచి పని చేస్తే నాకు మంచి లోకం కలుగుతుంది, చెడ్డ పని చేస్తే నేను చెడు లోకానికి వెళ్తాను, నాకు కష్టం కలుగుతుంది అని చెప్పి ఇతను ఈ విధంగా అనుకుని మంచి పని చెయ్యాలి అని చెప్పి ఉన్నంత వరకు దానం, ధర్మం, పుణ్యం, శ్లోకం, స్తోత్రం, పారాయణం అని చెప్పి కాలం గడిపి ఇక్కడ సుఖంగా ఉంటూ మరణించిన తరువాత ఆ పైలోకంలో కూడా ఉత్తమమైన గతిని పొందాలి అని అనుకుంటున్నాడు. ఇదంతా కూడా కర్మ ద్వారానే సాధించాలి అని అనుకుంటున్నాడు మనిషి అని చెప్పి ఉత్థానం అభిజానంతి సర్వభూతాని భారత. సర్వభూతాని, హే ధర్మరాజా, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా, ఒకటి కాదు రెండు కాదు, సమస్తము కూడా 84 లక్షల జీవరాశులు మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనం ఒకరం, మనల్ని మినహాయించి 83,99,999 ప్రాణులు ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాయి. అవి ఒక ప్రాణి కుక్కగా ఉంటే ఇంకొక ప్రాణి నక్కగా ఉంటుంది, ఇంకొకటి దోమ, ఇంకొకటి ఈగ, ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో కూడా చూపించలేనటువంటి కొన్ని లక్షల జీవరాశులు మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాయి. చిత్ర విచిత్రమైనటువంటి జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఏం కోరుకుంటున్నాయి అంటే మనతో పాటుగా ఇవన్నీ కూడా ఉత్థానం అభిజానంతి, అవన్నీ తమ యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము ఇంకొంచెం బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాయి. అంతే తప్ప నాకు రేపు కష్టం కలగాలి, ఎల్లుండి నష్టం కలగాలి అనేది కోరుకోవట్ల. ప్రతి ఒక్క ప్రాణి కూడా అభివృద్ధినే కోరుకుంటూ ఉన్నది. అలాగే ప్రత్యక్షం ఫలమశ్నంతి కర్మణాం లోకసాక్షికం, అవి చేసినటువంటి పనుల యొక్క ఫలితాన్ని అవన్నీ కూడా ప్రత్యక్షంగానే అనుభవిస్తూ ఉన్నాయి. మంచి పని చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాయి, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. ఈ న్యాయం అందరిలో సమానమైనటువంటిది. ఒక్క మనిషి విషయంలో ఇలా,
ఇతర ప్రాణుల విషయంలో ఇట్లా అని లేదు. అందరూ కూడా ఒకే విధమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. మంచి పని చేస్తే తగినటువంటి ఫలితం, చెడ్డ పని చేస్తే దానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. ఇది ఇలా అనుభవిస్తున్నారు అని చెప్పి ఆవిడ తేలిగ్గా మాట్లాడట్లేదు. లోకసాక్షికం అని ఇంకొక మాట మాట్లాడింది. ఈ నిర్ణయానికి అంటే మంచి పని చేస్తే మంచే కలుగుతుంది, చెడ్డ పని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా చెడు ఫలితమే కలుగుతుంది అనడానికి లోకమే సాక్షి, ఇంకొకటేది కాదు. మనకు కనిపిస్తూనే ఉన్నది. మంచి చేసేవాడు మంచిగానే ఉంటున్నాడు, చెడు చేసినటువంటి వాడు చిట్ట చివరికి చెడుని అనుభవించి తీరుతాడు. మంచి పని చేసినటువంటి వాడు తాత్కాలికంగా కష్టపడవచ్చుగాక, కొన్ని అవమానాలు పొందవచ్చుగాక, కొన్ని కష్టాలని పొందవచ్చుగాక, కానీ చివరికి మాత్రం తను సుఖాన్నే పొందుతాడు. ఇది మనకి అనాది కాలంగా ఎన్నో ఉపాఖ్యానాల్లో కనిపిస్తూ ఉన్నటువంటి సత్యం. అలాగే తప్పు చేసినటువంటి వాడు ఈరోజు బాగుండవచ్చు, కానీ విధిని తప్పించుకోవడం అనేది వాడి వల్ల కాదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ద్రౌపదీదేవి లోకసాక్షికం అని చెప్పి స్పష్టంగా ధర్మరాజుకు చెప్తూ ఉన్నది. దీంట్లోంచి మనం ప్రేరణ పొందవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎప్పుడైనా అన్యాయం చేసినటువంటి వాడు, అపకారం చేసినటువంటి వాడు, తప్పు త్రోవలో నడుస్తూ ఉన్నటువంటి వాడు, అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు దానికి తగ్గటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాడు. ఈనాడు బాగుండవచ్చు, లోకంలో అసంఖ్యాకమైనటువంటి కీర్తి వచ్చి ఉండవచ్చు, ఎంతో గొప్పదైనటువంటి ప్రతిష్ట కలిగి ఉండవచ్చు, చాలా అత్యద్భుతంగా అతను జీవనాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు, చాలా మహానుభావుడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉండవచ్చు. కానీ అతను తప్పు చేసినట్లయితే మాత్రం ఎప్పటికో ఒకప్పటికి ఆ మాట బయటపడుతుంది, ఆ తప్పు ప్రపంచానికి తెలుస్తుంది. తను ఆ ప్రపంచం గుర్తించకపోయినా ఆ తప్పుని తను చేసినటువంటి చెడ్డ పని యొక్క ఫలితాన్ని తప్పక అనుభవించి తీరతాడు. ఇది లోకంలోనే తెలుస్తూ ఉన్నది. కొంతమంది మరణించవచ్చుగాక, మరణించిన తరువాత కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల యొక్క ఫలితాన్ని ఈ లోకంలో కాకపోయినా పై లోకంలో అనుభవిస్తూనే ఉంటారు. ఈ లోకంలో ఎప్పటికో ఒకప్పటికి వాడి తప్పు బయటపడితే అప్పటిదాకా మహాత్ముడు అన్నటువంటి వాళ్ళే, కీర్తిశేషుడు అన్నటువంటి వారే కీర్తి లేదు శేషము లేదు అని చెప్పి నానా మాటలు మాట్లాడతారు, అతన్ని అవమానిస్తూ ఉంటారు, అతన్ని ఎప్పుడూ కూడా నిందిస్తూనే ఉంటారు. అతను పుణ్యశ్లోకుడు కాలేడు. కావున ఈ రెండు విషయాల్లో మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేసి చెడ్డవాడు ఇట్లా ఉంటాడు, మంచివాడు ఇట్లా ఉంటాడు, అయినా సరే చెడ్డవాడికే లోకంలో గుర్తింపు ఎక్కువ, మంచి పని చేసినటువంటి వాడికి విలువ లేదు. ఏం విలువ కావాలని మనం కోరుకుంటున్నాం? నలుగురు గుర్తించి చప్పట్లు కొట్టాలా? లేక చెడ్డవాడిని వాడు చేసేటటువంటి పనులన్నింటినీ కూడా గుర్తించడమే పనిగా పెట్టుకుని వాడిని నిందిస్తూ ఉండాలా? అంత మాత్రంతో మన యొక్క లక్ష్యం నెరవేరుతుందా? అసలు మన లక్ష్యం అదా? మనం దానికోసం పనిచేస్తున్నామా? ఓ కీర్తికో, ఓ ప్రశంసకో, ఒక చప్పట్లకో, ఓ పూలదండకో, ఓ గుర్తింపుకో మనం ధర్మాన్ని ఆచరిస్తున్నామా? మనం మంచిగా ఉన్నామా? చెడ్డవాడు లోకంలో కీర్తి పొందుతున్నాడు సరే, మంచివాడిగా మనం ఏం గుర్తుంచుకోవాలి? మనకేం కావాలి? మంచితనంగా మంచి నడవడికతోటి మంచి సంస్కారంతో మన జీవితాన్ని మనం గడుపుతూ వెళ్ళాలా? నేను ఇలా గడుపుతున్నప్పటికీ నన్ను ప్రపంచం గుర్తించట్లేదు అని ఏడుస్తూ కూర్చోవాలా? ఏది మనకి ప్రధానమైనటువంటిది? ప్రపంచం గుర్తించడం కోసం చేసేటట్లయితే మనం మంచిగా ఉన్నట్లు కాదు, మంచి నడవడికతో ఉన్నట్టు కాదు, మంచి సంస్కారంతో ఉన్నట్లు కాదు. మనలో వ్యక్తిత్వం పరిపూర్ణంగా ప్రస్ఫుటంగా ఏర్పడింది అని చెప్పడానికి కూడా కుదరదు. ఎందుకు అనంటే మనకి ఒక గుర్తింపు వస్తేనే కానీ మనం సంతృప్తి పడలేనటువంటి స్థితిలో పడిపోయాం. చెడ్డవాడికి ఆ భయం లేదు, వాడికి ఆ గోల్ లేదు. తను చేస్తూ ఉంటాడు తనకు నచ్చినటువంటి పనులు,
లోకంలో కొంతమంది బయటికి వచ్చట నటిస్తూ ఉంటే అందరూ మహానుభావుడు మహానుభావుడు అంటూ ఉంటారు. అది బోనస్ అతనికి. చేసేది చెడ్డ పని, పొందేటటువంటిదేమో మంచి పేరు. కానీ మంచివాడి విషయం అట్లా కాదు. వీడు మంచి పని చేస్తూ నన్ను ఎవరూ గుర్తించలేదు అనేటువంటి దుఃఖానికి లోనైపోయి మంచిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి భావన మనలో పోవాలి అంటే ఇక్కడ ద్రౌపదీదేవి చెప్పినటువంటి ఈ మాట స్పష్టంగా మనం జాగ్రత్తగా ప్రత్యక్షం ఫలమశ్నుంతి అని చెప్పి కర్మణాం లోకసాక్షికం అనేటటువంటి మాటని బాగా మనం గుర్తుంచుకోవాలి. ఆవిడంటోంది ఎప్పటికైనా సరే ఫలితాన్ని పొందుతున్నాడు కాబట్టి, ఇది లోక సహజమైనటువంటి ధర్మం కాబట్టి, లోకంలో ఇలా కనిపిస్తూ ఉన్నది లోకమే సాక్షి కాబట్టి దానికి ఆ మనుష్యులందరూ కూడా తమ యొక్క ఉన్నతికి అందరూ కూడా పాటుపడుతూ ఉంటారు, ఉన్నతనే కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లోకంలో సహజంగా కనిపిస్తోంది మంచి చేసినటువంటి వాడికి మంచి ఫలితం దక్కడం అనేటటువంటిది. ధర్మరాజా, కావున కర్మ యొక్క ఫలితం ఇంత విశేషంగా ఉన్నప్పుడు కర్మని నిందించడం అనేటటువంటి పని నేను ఎందుకు పెట్టుకోవాలి? అలాగే సర్వే స్వం సముత్థానం ఉపజీవంతి జంతవః అపిధాత విధాత చ యథాయం ఉదకే బకః. ఒక పెద్ద కొలను ఉన్నది. ఆ కొలను దగ్గర ఒక కొంగ మధ్యలో ఒక రాయి ఉంటే దాని మీద కూర్చుని ఉంటుంది. అలాగే నిరీక్షిస్తూ ఉంటుంది. 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, అలాగే ఉంటూ ఉంటుంది. ఎందుకు అంటే తన యొక్క ఆహారం తనకి లభించడం కోసం. యథాయం ఉదకే బకః అంటే నీటి దగ్గర కొంగ ఎంతసేపు అయినా సరే తన ఆహారం కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో అదేవిధంగా సర్వే స్వం సముత్థానం ఉపజీవంతి జంతవః, అందరూ కూడా తమ తమ ఉన్నతిని అలాగే తమ యొక్క జీవితాన్ని ఆశ్రయించుకుని బ్రతుకుతూ ఉన్నారు. ధర్మరాజా, వాళ్ళకి వాళ్ళ యొక్క ఉన్నతి, వాళ్ళ యొక్క జీవిక బాగుండాలి అని చెప్పి కోరిక ఉన్నది. వాళ్ళందరూ అలాగే జీవిస్తూ ఉన్నారు. అందుకోసమని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పని చేస్తూనే ఉన్నారు. ఎలా అయితే ఆ కొంగ ఆహారం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ తన యొక్క పనిని వదిలిపెట్టగా అలాగే చేస్తూ ఉంటుందో, అదేవిధంగా మనిషి కూడా తన యొక్క ఉన్నతి కోసం అని చెప్పి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అంతెందుకు, మనిషి, ప్రాణి, పశువు ఇవన్నీ కాదు, చివరికి బ్రహ్మగారు కూడా అపిధాత విధాత చ, బ్రహ్మగారు అలాగే ప్రజాపతి వీళ్ళందరూ కూడా ఎప్పుడూ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉంటూనే ఉన్నారు. ఈ సృష్టిని ఎలా సృజించాలి, దీన్ని మళ్ళీ ఎట్లా వృద్ధి చేయాలి, ఇంకా ఎంతమంది రావాలి, వీళ్ళ యొక్క జీవితం ఏమిటి, ఇవన్నీ కూడా నిర్ణయించడంలో ఆ ధాత విధాత ఇద్దరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కూడా పనిచేస్తూనే ఉన్నారు. అంటే ఒక సామాన్యమైనటువంటి పశువు దగ్గర నుంచి మొదలుపెట్టి ఉత్కృష్టుడైనటువంటి పరమాత్మ దాకా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పనులని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాటిని ఆశ్రయించుకునే వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత విషయం తెలుసు. నాకు తెలిసినప్పుడు నేను దీన్ని కర్మ లేదు అని చెప్పి ఎలా అనగలను? కర్మ లేదు, దాన్ని ఆచరించవలసిన అవసరం లేదు, దానికి ఫలితం లేదు, ఇవన్నీ కూడా వృథా అని నేను తాత్పర్యంగా ఎలా మాట్లాడగలను? సిద్ధాంతంగా ఎలా చెప్పగలను? కోపంలో 4 మాటలంటే అని ఉంటాను కాక, కానీ నా హృదయంలో ఉన్నటువంటి తాత్పర్యం అది కాదు, కర్మ ప్రధానమైనటువంటిదే అని చెప్తూ ఇక కర్మని చేస్తూ ఉన్నప్పుడు మనిషి యొక్క స్థితి ఎలా ఉండాలి అనేది ఒక విషయం. ఇక ఆ పైన చేసేటటువంటి పని మంచిదైతే, ఆ పని మనకి ఉపయోగపడితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం.
అలాగే నాకు అదృష్టం ఉంది, ఈసారి వారఫలాల్లో చెప్పేశారు బ్రహ్మాండమైన ఉద్యోగ ఉన్నతి ఉంది, ప్రమోషన్ వచ్చేస్తుందని, ప్రాజెక్ట్ నేను సబ్మిట్ చేయక్కర్లేదు అని అనుకుని వారఫలాలు దినఫలాలు ఇవన్నీ నమ్ముకుంటూ జీవితాన్ని గడిపేద్దాం అని అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? లేక బ్రహ్మాండంగా నేను మంచి ఇల్లు కట్టేసుకుంటే వాస్తుతో పాటుగా నాకు కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి దాని ఒక్కదాన్ని సాధించడం కోసం అని చెప్పి ప్రయత్నం చేసేసి బాగా ఏదో యంత్రం పెట్టుకుంటే బాగుంటుంది, ఆయన ఎవరో ఏదో ఇచ్చాడు అది కట్టుకుంటే మంచిదట, ఇక్కడ కట్టుకోవచ్చా ఇక్కడ కట్టుకోవచ్చా ఇక్కడ కట్టుకోవచ్చా, బాగా కట్టుకోవాలా, గట్టిగా శరీరానికి తగలాలా, ఏదో మూలికడా దాన్ని పట్టుకుంటే కొన్ని రోజుల పాటు 15 రోజుల పాటు దీక్షడా, ఏదో నల్లదారం కట్టుకోమన్నారు దిష్టి తగలదడా, ఎడంకాలకు కట్టుకోవాలా కుడికాలకు కట్టుకోవాలా, ఈ మధ్య బాగా ట్రెండ్ ఇదే నడుస్తూ ఉన్నది కదా. ఇలాంటి వాటి మీద నమ్మకాలు పెట్టేసుకుని ఇవన్నీ నమ్మేసి మంచి రత్నాలు పేరులో కూడా ఏ మారిస్తే వీడి జీవితమే మారిపోతుందట, ఇంగ్లీష్ అక్షరం మార్చడం ఏమిటి, వీడి బ్రతుకంతా మారిపోవడం ఏమిటి, అజ్ఞానం అనేటటువంటి దానికి ఒక అవధి లేకుండా పోవడం వల్ల వచ్చేటటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. ఇలాంటివి నమ్మేసుకుని ఇంతవరకు లెక్క కలిసి రాలేదు కాబట్టి ఇంకో అక్షరం పెంచేస్తాను, బ్రహ్మాండమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాను, ఇంకేం తిరుగులేదు అని చెప్పి ఇలా లేదు, ఏదో ఈ రేఖ కొంచెం పెద్దగా ఉన్నది, ఏదో జట్టు గొర్రులాగా ఉంది, దీన్ని బట్టి నాకు బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యం వచ్చేస్తోంది, ఇంకో 4 రోజుల్లో పెద్దగా కష్టపడక్కర్లేదు, 4 రోజులు కాస్త పడుకుని మంచి కళ్ళకందాం అని ఇలాంటి వాటి మీద నమ్మకాలు పెట్టేసుకుని ఈ యంత్రము ఆ రత్నము ఈ పేరు ఆ ఔషధి అని చెప్పి వీటి మీద దృష్టి పెట్టుకుని అసలు మనం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి లేక ఏ పని చేస్తూ ఉన్నా సరే వీటికి ముడిపెట్టి కాలం గడిపేటటువంటి వాడి యొక్క భాగ్యం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో దాని గురించి ఆవిడ చాలా వివరంగా చెప్తూ ఉన్నది. రేపటి రోజున మనం శ్రీ గోదా కళ్యాణం ఉండడం వలన మన యొక్క అరణ్య పర్వ అనేటటువంటి కార్యక్రమానికి తాత్కాలికమైనటువంటి విరామం ఇచ్చినందువలన ఎల్లుండి చక్కగా మనం మళ్ళీ పునరుత్తేజితులమై ఆ విషయాలన్నింటినీ కూడా చర్చించుకుని ద్రౌపదీదేవి చెప్పినటువంటి మాటల్ని తలకెక్కించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాటి ఈ కర్మ యొక్క ఫలితం అనేది చాలా గొప్పది, అందువల్ల కర్మ చేసి తీరవలసిందే అనేటటువంటి తన యొక్క పూర్వపు మాటని ఇంకొంచెం గట్టిగా స్థాపనం చేయడం కోసం అని చెప్పి ద్రౌపదీదేవి చెప్పినటువంటి శ్లోకములని మనందరం కూడా ఆచార్యుల వారితో కలిసి పఠనం చేద్దాం. దేవదేవుని ఆశీస్సుల చేత అందరం చక్కగా మన పని మనం చేసుకుందాం, మన జీవితాన్ని మనందరం వృద్ధి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా కర్మ యొక్క ఫలాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. పెద్దలంతా కూడా ఏం చెబుతూ ఉంటారు అని అంటే సర్వే కర్మవశావయం అని చెబుతూ ఉంటారు. మనమంతా కూడా కర్మవశులము అనంటే ఉదాహరణకి మనం ఏదో చక్కగా చదువుకుంటూ లేదు వేదాన్నో వేదాంత శాస్త్రాన్నో న్యాయాన్నో ఇది ఏదో మనం చక్కగా చదువుకోవడానికి ఏమాత్రం ప్రకృతి అనేటటువంటిది సహకరించకపోవటం వలన అనంటే ఉదాహరణకి వాడికి ధనవశాత్తు కావచ్చు, లేదు పక్కన ఉండేటటువంటి ఇబ్బందుల కుటుంబ వశాత్తు కావచ్చు, అతను పూర్తిగా ఆ శాస్త్రం అనేటటువంటిది అధ్యయనం చేయకుండానే అలా మిగిలిపోతూ ఉంటాడు. కానీ యజ్ఞయాగాది క్రతువులు ఆ వేదంలో చెప్పబడినటువంటి విహిత కర్మ అనుష్ఠానములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చక్కగా ఆచరిస్తూ అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అది చెగలేనటువంటి స్థితి కలిగి చివరికి అతను పరమపదించారనుకుందాం, అంటే మరణించారనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా వచ్చేటటువంటి జన్మలో ఈ వేద విహితమైనటువంటి కర్మ ప్రభావం వలన ధర్మాచరణ ద్వారా వీడు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా కలగకుండా, కుటుంబ సమస్యలు ఏవి కూడా కలగకుండా చక్కగా వాడు వేదాన్నో లేదు వేదాంత శాస్త్రాన్నో లేదు ఇతర శాస్త్రాలను ఖచ్చితంగా వాడు అధ్యయనం చేస్తాడు. అదిగే కర్మఫలము. మనము చేసుకున్నటువంటి పుణ్యము ద్వారా ఖచ్చితమైనటువంటి పుణ్యఫలాన్ని
మనం ఆచరించినటువంటి అధర్మముల ద్వారా రాబడినటువంటి నరకం అంటే అదృష్టం ఏదైతే ఉందో ఆ దుష్ట ఫలాన్ని కూడా వాడు ఖచ్చితంగా పొందుతాడు. ఈ జన్మలోనైనా పొందాల్సిందే, లేదు తర్వాత రాబోయేటటువంటి జన్మలోనైనా వాడు పొందాల్సినదే అన్నదే కర్మ యొక్క ఫల విశేషాలను గురించి చెబుతూ ఉంటారు. అంతటి విశేషమైనటువంటి కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టే ఈరోజు చక్కగా స్వామివారి సన్నిధి యందు మనం మహాభారత అంతర్గత వనపర్వ ప్రవచనాన్ని మనం చక్కగా వింటున్నాం. ఆ ధర్మ విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 32వ అధ్యాయంలో 4వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యావద్గోస్తనపానాచ్చ యావచ్చాయోపసేవనాత్ జంతవః కర్మణావృత్తిం ఆప్నువంతి యుధిష్ఠిరా జంగమేషు విశేషేణ మనుష్యా భరతర్షభా ఇచ్ఛంతి కర్మణావృత్తిం అవాప్తుం ప్రయత్యచేహ చ ఉత్థానమభిజానంతి సర్వభూతాని భారత ప్రత్యక్షం ఫలమశ్నంతి కర్మణాం లోకసాక్షికం సర్వే హి స్వం సముత్థానం ఉపజీవంతి జంతవః అపి ధాతా విధాతా చ యథాయముదకే బకః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణులు అందరితో కలిసి చక్కటి పర్వదినాన మనందరం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందనామ సంకీర్తనం ద్వారా ఇటువంటి పండగలు మనందరి జీవితంలో కూడా ఎల్లప్పటికీ రావాలి అని చెప్పి, ఆ పండగల్లో మనందరం సుఖంగా ఉండాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థిద్దాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.